వాక్యాన్ని వినే ముందు లేదా విన్న తర్వాత ఒక్కసారి నీ ఆత్మీయమైనటువంటి పరిశీలన లేదా హృదయ పరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఒకవేళ భార్యాభర్తలుగా మీరు వింటున్నారా, లేదా కుటుంబ పరంగా మీరు వింటున్నారా, ఎలాగా ఏ పరిస్థితిలో నువ్వు వింటున్నప్పటికీ కూడా ఇది వ్యక్తిగతమైనటువంటి ఒక సర్వేగా నువ్వు భావించు. ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళండి. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఒక 2-3 సంవత్సరాలు లేదా ఒక 5 సంవత్సరాల క్రితం నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు, నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది, వాక్యంలో నీ అనుభవం ఎలాగుంది, దేవునితో నీ సహవాసం ఎలాగుంది, అంత మాత్రమే కాదు సంఘములో పరిచర్యలో సంఘానికి నువ్వు ఏ రీతిగా లేదా పరిచర్యలో నువ్వు ఏ రీతిగా దేవునికి సమీపంగా ఉన్నావు. రెండవది, 5 సంవత్సరాల క్రితం నీవు లోకములో నీ సంపాదన ఎలా ఉంది, నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, నీ కుటుంబంలో నీ స్థానం ఎలా ఉంది, కుటుంబం ఎడల నీ బాధ్యత ఎలా ఉంది, ఇది కూడా ఒకసారి ఆలోచించి ప్రియగా చాలా చాలా జాగ్రత్తగా చాలా ఏకాంతంగా మనసు కొంతసేపు దాని మీద కేంద్రీకరించి ఆలోచించి నేనంటాను నా ఎనాలిసిస్ ప్రకారంగా ఒకవేళ నిజంగా ఈ సర్వే మనం వ్యక్తిగతంగా కానీ చేసుకుంటే ప్రార్థనలో ఈరోజు మనం తరిగిపోయాం, వాక్యంలో మనం ఈరోజు వెనకబడి ఉన్నాం, దేవుని సహవాసంలో ఈరోజు మనం ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఆ సహవాసానికి దూరమయ్యే ఉన్నాం. కానీ లోకానుసారమైనటువంటి విషయాలు, ఆర్థికంగా మన యొక్క స్థితి పెరిగింది, ఆరోగ్యపరంగా మన యొక్క ప్రతి అవసరత తీర్చబడుతూ ఉంది, కుటుంబంలో మన బాధ్యతలు లేదంటే మన స్థానం పెరుగుతున్నాయి, బాధ్యతలు పెరుగుతున్నాయి, ఇంకా చాలా విషయాలు లోకంలో మనం అభివృద్ధి లేదా టెక్నాలజీతో మనం పోటీపడి ముందుకు సాగుతున్నాం. ఈసారి ఈ ప్రశ్న ఏంటో తెలుసా? నీవు ఒకవేళ ఆత్మీయంగా వెనకబడి ఉంటే లేదా ఈ లోకంలో నీ యొక్క ప్రతి ఒక్క కార్యము, అది ఆర్థికమైన పరిస్థితి, కుటుంబ ఈ పరిస్థితిలో నువ్వు ముందంజలో ఉంటే ఏది నిన్ను దేవుని దగ్గరికి నడిపిస్తుంది, ఏది నిన్ను పరలోకం చేరుస్తుంది? ఈ ప్రశ్న నీకు నువ్వుగా నీ యొక్క ఆత్మకు వేసుకోవాలి. కారణం ఏంటంటే వాక్యం అదే సెలవిస్తుంది. దుష్టుడు ఈ చివరి దినాలలో ఎవరిని ఏ రీతిగా పాడు చేయాలి, వారి విశ్వాసంలో నుండి ఎలా దిగజార్చాలి అని వాడు చాలా చాలా కుయుక్తులు లేదంటే చాలా చాలా ప్రయత్నాలు చేసి దేవునికి దూరం చేయడమే వాడి ఏకైక లక్ష్యం, వాక్యానికి దూరం చేయడమే వాడి ఏకైక లక్ష్యం, ప్రార్థనకు దూరం చేయడమే వాడు ఏకైక లక్ష్యం. ఇది గ్రహించలేనటువంటి మనము ఈ బిజీ షెడ్యూల్స్ లో లేదంటే మన యొక్క అవసరతలో పడి ఆత్మీయంగా మనం వెనకపడి